యూరప్లోని ఇతర దేశాల లాగానే ఇంగ్లాండ్ కూడా 17వ శతాబ్ది ఆరంభంలో రాజులు రాణులతో పాలింపబడేది. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ప్రాంతాలను ట్యూడర్ వంశపు రాజులు ఏకీకృతం చేశారు. రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ నుండి స్వయం ప్రతిపత్తి ఉండాలని ప్రయత్నించారు. ట్యూడర్ వంశ చక్రవర్తి 8వ హెన్రీ దేశంలో ఆంగ్లికన్ చర్చిని స్థాపించుట ద్వారా పోప్ ఆధిపత్యంను తొలగించగలిగాడు. ట్యూడర్ వంశ రాజులు పార్లమెంటు సహకారంతో విజయవంతంగా పరిపాలించగలిగారు. స్టూవర్ట్ వంశం అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి రాజ్యంలో అత్యున్నత అధికారం ఎవరికి ఉండాలనే అంశంపై పార్లమెంటుకి రాజుకి మధ్య ఘర్షణ మొదలయ్యింది. పార్లమెంటు సభ్యులను భూస్వాములు, వ్యాపారస్తులు ఎన్నుకునేవారు. రాజు ఏ రకమైన పన్ను విధించాలన్నా ఈ పార్లమెంటు ఆమోదం కావాలి. ఈ ఘర్షణ ఇంగ్లండులో రక్తపాత రహిత విప్లవానికి దారితీసింది. దీనికి గల కారణాలను తెలుసుకుందాం. (1603వ సంవత్సరంలో స్టూవర్ట్ వంశానికి చెందిన మొదటి జేమ్స్ ఇంగ్లాండుకు రాజయ్యాడు. తనను ప్రశ్నించడానికి పార్లమెంటుకి ఉన్న అధికారాలతో అతడు విభేదించాడు. రాజుకు గల సర్వాధికారాలు దేవుడి నుండి లభించాయని, అందుకే పార్లమెంటు తనను ప్రశ్నించకూడదని మొదటి జేమ్స్ నమ్మేవాడు. మొదటి జేమ్స్ తర్వాత అతని కుమారుడు మొదటి చార్లెస్ అధికారంలోకి వచ్చాడు. మొదటి చార్లెస్ కూడా దైవ దత్తాధికార సిద్ధాంతాన్ని గాఢంగా నమ్మేవాడు. ఇతడి హయాంలో కూడా పార్లమెంటుకు రాజుకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో 1629వ సంవత్సరంలో చార్లెస్ పార్లమెంటునే రద్దుపరిచాడు. ఆ విధంగా 11 సంవత్సరాలు పార్లమెంటు లేకుండానే దేశాన్ని పరిపాలించాడు. ప్యూరిటన్లతో విభేదాల వల్ల స్కాట్లాండ్ విప్లవకారులు ఎదురు తిరిగారు. దాంతో యుద్ధం తప్పనిసరి అవడంతో ప్రత్యేక నిధులు అవసరమై పార్లమెంటును తిరిగి 1640లో సమావేశపరచక తప్పలేదు. ఇలా 1640లో ఏర్పాటైన పార్లమెంటు 1660 వరకు కొనసాగింది. అందుకే దీనిని లాంగ్ పార్లమెంట్ అని పిలుస్తారు. ఈ పార్లమెంటు మొదటి చార్లెస్కు చెందిన మంత్రులను, అధికారులను శిక్షించింది. అయితే పార్లమెంటులోని విభేదాలను ఆసరాగా చేసుకొని తన ప్రత్యర్థులను ఖైదు చేయటానికి మొదటి చార్లెస్ ప్రయత్నించాడు. దాంతో పార్లమెంటు పార్టీ, రాజు పార్టీల మధ్య అంతర్యుద్ధం మొదలై 5 సంవత్సరాల పాటు కొనసాగింది. 1642లో ఈ యుద్ధం మొదలై 1647 వరకు కొనసాగింది. చివరగా 1649లో మొదటి చార్లెస్ ఓడించబడి చంపబడ్డాడు. మొదటి చార్లెస్ను ఓడించడంలో గణనీయమైన పాత్ర వహించిన క్రామ్వెల్ ఇంగ్లండుకు రాజయ్యాడు. కానీ ఈ ప్రయోగం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1659లో ఆలివర్ క్రామ్వెల్ మరణించగా 1660లో రెండవ చార్లెస్ అధికారంలోకి వచ్చాడు. ఈయన మొదటి చార్లెస్ కుమారుడు. పార్లమెంటుతో విభేదాలు కొనసాగిస్తూనే 1685 వరకు రెండవ చార్లెస్ అధికారంలో ఉండగలిగాడు. ఇతడి తరువాత ఇతని సోదరుడు రెండవ జేమ్స్ అధికారంలోకి వచ్చాడు. పిదప జరిగిన అనేక పరిణామాల మధ్య డచ్కు చెందిన విలియం ఆఫ్ ఆరెంజ్ను, అతడి భార్య మేరీని ఇంగ్లాండ్ సింహాసనం అధిష్ఠించాల్సిందిగా పార్లమెంటు ఆహ్వానించింది. రెండవ జేమ్స్ యొక్క కూతురైన మేరీ
అల్లుడు విలియం ఆఫ్ ఆరెంజ్ దేశంలో అడుగుపెట్టారు. వారు దేశంలో అడుగుపెట్టగానే రెండవ జేమ్స్ సింహాసనాన్ని వదిలి ఫ్రాన్సుకు పారిపోవటం జరిగింది. ఫలితంగా ఒక్క రక్తం చుక్క చిందకుండానే అధికార మార్పిడి జరిగింది. దేశంలో ఒక కొత్త పరిపాలనా విధానం రూపొందింది. దీని ప్రకారం మంత్రులు పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటారు. రాజు అధికారాలు పరిమితం చేయబడ్డాయి. అత్యున్నత అధికారం పార్లమెంటుకు బదిలీ చేయబడింది. ఈ మార్పులన్నీ ఒక్క తుపాకీ గుండు పేలకుండానే, ఒక్క రక్తం బొట్టు చిందకుండానే జరిగాయి. అందుకే చరిత్రలో ఈ విప్లవాన్ని గొప్ప విప్లవం, రక్తపాత రహిత విప్లవం అని పిలుస్తారు. ఇంగ్లండులో మొదట్లో ఓటు హక్కు కొద్దిమందికి మాత్రమే పరిమితమై ఉండేది. ఓటు హక్కు కోసం, వ్యవస్థలో మార్పుల కోసం ఇంగ్లండులో సాధారణ ప్రజలు ఉద్యమించటం మొదలుపెట్టారు. వీరి పోరాటాల ఫలితంగా 1928 నాటికి వయోజనులందరికీ ఇంగ్లండులో ఓటు హక్కు కల్పించబడింది. ఈ విధంగా ప్రపంచంలోని పార్లమెంటులన్నింటికీ తల్లి లాంటిదిగా ఇంగ్లండు పార్లమెంటు పిలువబడుతోంది.